कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम् शतमकमणिनीलाचारुलधारहस्ता घनवदनमदाङ्गी सान्द्रवात्सल्यसिन्धुः अलकमिन्द्राणि सगिरा कृष्णनाद विलसतु हृदि कोदा विचित्तात्मजानः विजन्तु मे देवतापुरीयाः నిన్న లేపినటువంటి అదే శుక్రవారం పాడినటువంటి గోపురాలక ఎవరు ఉంటే సాక్షాత్తు మహాపురుషులైనటువంటి ఆడవారు అమలనావతిగా ఉన్నటువంటి దివ్య ప్రబంధాన్ని చాలా చిన్న ప్రబంధం ఎన్ని పాస్తాలు ఉంటాయి సర్వాసాలు ఉంటాయి రంగనాలు పరంగా రంగనాలు ఇంకా దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పాదాల నుంచి నేత్రాల వరకు స్వామి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వర్ణించారట. తిరుపాండ్ ఆళ్వారు అంటారు. వీరు పంచమ కులస్తులు. ఆ శ్రీరంగంలో ఆ రోజుల్లో అప్పటికున్న సాంప్రదాయాల ప్రకారం వారికి దేవాలయ ప్రవేశం లేదు. కానీ వీరికి రంగనాథులో ఉన్నటువంటి ఆ ప్రవణత అంటారట. భక్తి చేత మైమరిచిపోయి రంగనాథులు గురించినటువంటి పాడుతూ ఉండేవారు అనమాట. రంగనాథుడికి అవసరమైనటువంటి కైంకర్యాలకు కావాల్సిన తీరులు అంటే నీరు మన మంచి మన అతి బాధ్యత ఇచ్చేది అన్నీ కావాలి, నీళ్లు కావాలి కదా, చర్వాణికి తీర్థం కావాలి కదా. ఆ తీర్థం తీసుకురావడం కోసం ప్రతిరోజు కూడా ఆలయ అర్చకులు ఎక్కడికి పెడతారంటే రంగనాథ స్వామి గుడి వెనక ఉన్నటువంటి కొలడం అంటే ఉత్తర కావాలి. ఆ ఉత్తర కావాలి నుండి రోజు అక్కడి నుంచి తీర్థం నుండి పట్టుకొస్తారు తిరుమలకి అర్చన చేయడానికి. సరే, ఈ తిరుమలలో తిరుమలైనటువంటి దైవాలైనటువంటి ప్రేమ చేత ఆయన ఏం చేశారు, అక్కడ ఊళ్ళో గురించి తీర్థం చేసి పాడుకుంటూ ఉండేవారు. ఒక రోజు వీళ్ళు తన్మయత్వంతో ఉండి పాట పాడనే సందర్భంలో ఆ ఆలయ అర్చకులైనటువంటి లోకసారముని అనేటువంటి మానవారు ఆయన అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి దగ్గర కూడా పెద్దట అరిచేయాలి. తొలుగు అంటే పక్కకు వెళ్ళి తిరుమల తీర్థం తీసుకెళ్ళాలి. నేను తన్మయత్వంతో అలా ఉంటే ఆ పక్కకు తిరిగే పని ఆయన చేయలేకపోతున్నాను. ఎందుకంటే పరమాత్మలో కాస్త అనుభవం పొందుతున్నాడు కదా. ఆయన పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న దొరకరాయి తీసుకుని కొట్టేసరికి ఆయనకి సరే దెబ్బ తగిలింది. దెబ్బలు ఈ పక్కకు తప్పుకున్నారు. ఎంత అపరాధం చేశాను నేను చెప్పేసి నేను పక్కకు తప్పుకున్నారు. ఈ లోకసారంగమని ఆ తీర్థ బిందె దగ్గర పెట్టుకుని తీసుకుని వెళ్ళి తిరుమల చేద్దామని వెళ్ళేసరికి అక్కడ రంగనాథ స్వామి అచ్చముఖి అని చెప్పారట. లోకసారంగమని మీరు చాలా తప్పుదం చేశారు, వారి నా భక్తులు, వారిని మీరు మీ భుజాల మీద చేసుకొని తీసుకురండి అని చెప్పారట. ఆయనకి తిరుమల యొక్క దర్శనాన్ని కలిగించండి, ఆయన దర్శనాన్ని కలిగించండి అని చెప్పేసి ఆదేశించారు. ఆదేశిస్తే మరి సాక్షాత్తు రంగనాథ స్వామి చెప్తే వారు చేయాల్సిందే బయలుదేరారు. ఈ లోకసారం చూసినటువంటి ఆ ఆళ్వారు ఉన్నారు తిరుపతి వెళ్ళిపోతున్నారు. ఏమైనా ఆగిపోతున్నారు. ఏ స్వామి ఏమి నన్ను నేను చేసిన తప్పు క్షమించుకుని ఆయన రాష్ట్రానికి నమస్కారం పెడుతున్నాడు. నువ్వు తప్పు చేయలేదా, మేమే తప్పు చేసినాము, సాక్షాత్ రంగనాథే నిన్ను కోరిక తీసుకున్నాడు రాడు. అయ్యో నేను అస్పృశ్యుడండి, నన్ను తాకకూడదు. ఒకవేళ నేను కోవిల్లోకి వస్తే ఆ కోవిలంతా శుద్ధి చేసుకోవాలి, నేను రాను అని అంటారు. అలా కాదు, నేను స్వామి స్వయంగా తీసుకున్నారు అంటే నీకు నడిచిన నేలలో ఆ రోజుల్లో ఉన్నటువంటి నియమాలు అలాంటివి ఏమో అని అంటే, లేదు మీరు నడవకు, వచ్చిన ఉదాహరణ కూర్చోండి అని చెప్పేసి దాన్ని ఉదాహరణ వేసుకొని రంగనాథ స్వామి దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన మొట్టమొదటిగా రంగనాథ స్వామి యొక్క దివ్యమైన డాబాలు కూడా పూజ అహింసయాను అంటూ పడుతున్నారు. వీరి యొక్క దృష్టి ఎక్కడ పడింది అంటే ఎవరిని చూడనంటే కళ్ళు మూసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సన్నిధికి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరవండి స్వామి చేయించుకోండి అని ఆ లోకసారం చెప్తే ఆ కళ్ళు తెరవగానే వారికి ఏం కనిపించాయంటే స్వామి యొక్క పాదాలు కనిపించాయి. అక్కడ నుంచి ప్రారంభం చేశారంటే పాదాల నుంచి ఒక్కొక్క ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ నోటి దగ్గర వచ్చారు. నోటి దగ్గర వచ్చి ఆగేసరికి నోటి దగ్గర ఆయనకి వెన్నకమ్మ కొడుతుంది. ఏమిటి వెన్నకమ్మ కొడుతుంది అంటే ఆ పడుకున్నటువంటి రంగనాథ సాక్షాత్
ఇప్పుడు లోకసారంగా ముని అనేటువంటి ఆయన్ని అనుభవించి కోయిల్లో తీసుకొచ్చారు కాబట్టి వారికి ముని వాహనుడు అనేటువంటి పేరు కూడా కలదు. ఇది ఆడవాళ్ళు తిరుపతి నుండి పరమాత్మకి కటాక్షం పడితే వాడు అస్పృశ్యుడా, పంచముడా, ఇంకోడా మనకి ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ బ్రాహ్మణులు ఉన్నదంతా కూడా అన్యమైనటువంటి వాడే. ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఉన్నారు మిగతా వాళ్ళందరూ మన అంతెందుకు మనం చెప్పుకునేటువంటి అమ్మాయిలు వారి మేధరికులు వంశానికి చెందినటువంటి అలా ఒక్కొక్క మనం ఈనాడు కులాలను తెచ్చినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కులాలు అవన్నీ ఉండేవి కాదు. కేవలం పరమాత్మను అనుభవించడం భక్తి సామ్రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆయనకి అర్థమైతే ఈయన నేను పరమాత్మ సేవ చేసేవాడిని, నాకంటే గొప్పవాడు లేడు అని అనుకున్నట్టు లోకసార మునిని కూడా వచ్చి ఆయన మీద చేసి తీసుకొచ్చారు కదా. కాబట్టి అంతా ఆయన పూజించదలుచుకుంటే ఎక్కడ పెట్టుకుంటాడు, తీసుకెళ్ళి నెత్తిని పెట్టుకుంటాడు స్వామి అని అంటుంది భాషలో మన తిరుపతి మేలుకొల్పారు. ఇవంటి 14వ భాషలో 9వ గోపాలని మేలుకొల్పారనమాట. ఈమె ఎలాంటిది అంటే నాయకురాలు అంటే ఒక గ్రూప్ని లేదా ఒక సమూహాన్ని లేకపోతే ఒక దీన్ని నడపాలి అంటే సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి కదండి. కాబట్టి వీళ్ళందరినీ కూడా నడుపుతాను, లేకపోతే నేను ఎవరైనా మీరేం చింతించకండి ఎంగళ విడుపువాన్ వాయిస్తున్నటువంటి పాసనలు మీ అందరికంటే ముందే నేను నిద్రలేసి మిమ్మల్ని అందరినీ లేపి పెరుమాళ సన్నిధికి తీసుకెళ్తాను అని చెప్పినట్టు హాయిగా పడుకుని నిద్రపోతుంది ఆయన. అలాంటి గొప్ప వాళ్ళని మేళ ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఈమెకి ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. వాడి గొప్పలు కదండి మనం చెప్పుకున్నాం. మీ దగ్గర పీడువానం పాత్రలో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా చక్కగా సుందరంగా ఉంటాయి కదా. ఇప్పుడు పల్లెటూరు కదా, అదంతా కూడా ఇంటి చుట్టూగా చాలా విశాలమైనటువంటి ప్రదేశం ఉంటుంది. వెనుక వైపు ఒక తోట ఉంటుంది. ఆ తోటలో ఒక దిగుడు బాగా ఉంటుంది. ఆ దిగుడు బాగా తామర పూలు, కలవ పూలు పూస్తాయట. ఇంత అద్భుతమైనటువంటి తోట కలిగినటువంటి గోపువాలిక. అలాంటి ఇంట్లో చుట్టూగా చక్కగా ఇలాంటి ప్రాకారాలు ఉంటాయి. ఎవరు లోపలికి ప్రవేశించడానికి వీలైనటువంటి ప్రాకారాలు ఉంటాయి. అలాంటి ప్రాకారాల్లో కూడా ఆ లోపల నిర్మిస్తున్నటువంటి గోపువాలికని దొరుకుతున్నారు అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకి యథార్థంగా జ్ఞానం కలగాలి అంటే ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే దాన్ని 3 రకాలుగా తెలుసుకోవచ్చు అంటారు. యథార్థ జ్ఞానము, అనుమాన ప్రమాణము, తర్వాత ధ్వని ప్రమాణం అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. యథార్థ జ్ఞానము అంటే ఏంటి? మన కళ్ళతో చూడటం, చెవులతో వినడం, నోటితో రుచి చూడటం, చేతితో స్పర్శించడం. ఇవన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తాయి? చల్లగా ఉందండి, చాలా అందంగా ఉంది, ఇది చాలా తీయగా ఉందండి, అబ్బా ఎంత చక్కగా ఉంది వినడానికి. ఇవన్నీ కూడా ఏమి ప్రత్యక్షంగా మన ఈ ఇంద్రియాలన్నీ కూడా అనుభవించి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి. ప్రత్యక్ష జ్ఞానం అని అంటారు. రెండోది అనుమాన ప్రమాణం. అంటే ఇదంతా కూడా దేని గురించి చెప్తున్నాం? భగవంతుడి గురించి. రెండవ జ్ఞానాన్ని అంటారు అనుమాన ప్రమాణం అని అంటారు. అక్కడెక్కడో పొగొస్తుందండి, పొగొస్తుంది అని అంటే అక్కడ ఏమన్నట్టు కింద లెక్క? నిప్పు ఉన్నట్టు కింద లెక్క. కాబట్టి పొగొస్తుంది కాబట్టి నిప్పు అనేటువంటి అక్కడ ఉన్నది అనేటువంటి మనం యథార్థంగా గ్రహిస్తాం. అనుమాన ప్రమాణం, దాన్ని అనుమాన ప్రమాణం అంటారు. మూడవది ధ్వని ప్రమాణం అంటారు. ధ్వని ప్రమాణం అంటే ఏంటి అంటే నీకు ఆప్తులైనటువంటి వారు, మహానుభావులైనటువంటి వారు, వారందరూ కూడా అనుభవించి చెప్పినటువంటి మాటల్ని మనం ప్రమాణంగా స్వీకరిస్తారు. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి మాట ఎవరు చెప్పారు? నమ్ముకున్నటువంటి నమ్ముకున్నటువంటి మహానుభావులందరూ కూడా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది ఆయన అనుభవించి ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని సేవించినటువంటి వాళ్ళు అందరూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనందరం కూడా ఇవాళ చక్కగా అమ్మ చూపించిన మార్గంలో మనం నడుస్తున్నాం. కాబట్టి మనకు ఆప్తులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట మనం విశ్వసిస్తాం. దీన్ని ఏమంటారు అంటే ధ్వని ప్రమాణంలో అంటారు. దీంట్లో మన గోపికలందరూ కూడా ఈ 3 ప్రమాణాన్ని ఒప్పుకుంటారు. దీన్ని ఒప్పుకుని ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తున్నారు. అదే ప్రత్యక్ష జ్ఞానాన్ని మాత్రమే ఒప్పుకుంటారు. ఎవరు? చారువాకులు ఉంటారు. వాళ్ళకి నాస్తికులు ఉంటారు. వాళ్ళ కంటికి కనిపిస్తేనో, చేతికి చూసి పట్టుకుంటేనో, లేకపోతే వాడు ప్రత్యక్షంగా జ్ఞానాన్ని అనుభవిస్తే దేవుడు ఉన్నాడు అని చెప్పారు. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దేవుడు లేడు అని చెప్తారా? దేవుడు లేడు అని ఎవరు చెప్తారు? చెప్తారు ఉన్నాడని కూడా ఏదో చెప్పారు. ఉన్నాడు చెప్పారు.
కాబట్టి అంతకుముందు ఏదో ఉంది వస్తువు ఉంది కాబట్టి దాని పేరు ఏం పెట్టున్నారు దేవుడు. ఇప్పుడు దేవుడు లేడు అని నువ్వు ఎట్లా చెప్తావు? మీ తాత లేడు అని అంటారు. తాత లేడు అని చూసారా? నేను చూడలేదు మా తాత లేడు అనుకోండి, ఎప్పుడైనా తెలియదు. నీ స్పర్శిస్తున్నావు, నీకు కంటికి కనిపిస్తుందా? కనిపించలేదు. అలాగే లేదు అని చెప్పడానికి నీకు తగినటువంటి ప్రమాణం నీ దగ్గర లేదు. పెద్దలను ఆశ్రయించిన తర్వాత వాళ్ళ యొక్క వాక్కులే మనకి ప్రమాణంగా చెప్తారు. కనుక మనం అది విశ్వసించి తీరవలసిందే అని చెప్తారనమాట. ఈవేళ ప్రార్థనలో అంటే పరమాత్మనే కాకుండా పరమాత్మలో ఉన్నటువంటి ఆయన గుణాలను కూడా సంపూర్ణంగా అనుభవించుతున్నటువంటి గోపాలు. అందుకని ఈ పూర్ణ ఉపాసన నిష్ట కలిగినటువంటి పూర్ణురాలు అని అంటారు అనమాట. ఈ భాషలో ఆమెని ఎలా జరుగుతున్నారో ఈ పాత్రను అనుసంధానం చేసుకుని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తారు. అండ్ திருவிடை உங்கள் குடை கடை தோற்றத்துவாயுள் நீர் வாய் நிகழ்ந்து அமரவாய் ஒப்பினகான் செங்கல் முடிக்கும் என்பவர் தகர்த்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றான் எங்களை முன்னங்களுக்கு வானாய் பேசும் நன்காய் எழுந்திராய் நானாதாய் நாவடையாய் செங்கோடு சிக்கரமே முருந்தரக்கையன் அக்கைய கண்ணானை பாடைய మొట్టమొదటి ఒక పదం వాడుతుందండి అంటే ఉంగళ్ నీ యొక్క లేదా మీ యొక్క అనే అంటే మనకంటే పెద్దవాళ్ళని ఏమంటారు? మనకంటే పెద్దవాళ్ళని లేదా గౌరవనీయులు అంటారు. మీరు మీరు అంటే కనుక అంటే ఆ లోపల సైనిస్తున్నటువంటి గొప్పగా వాళ్ళని మేల్కొలుతూ ఏమంటున్నారు? ఉంగళ్ మీ యొక్క ఏంటి కుడై కడై మీ యొక్క పెరటి తోట ఉంది కదా వెనకాల, ఆ పెరటి తోటలో ఉన్నటువంటి వాయులో శివుడిని వాయు అంబల వాయు పొందినగా ఎర్ర తామర పువ్వులు వికసిస్తున్నాయి, నల్లటి కలవలు ముడిచిపోతున్నాయి, ముప్పడిస్తున్నాయి. ఇది తెల్లవారింది అని చెప్పడానికి గుర్తుగా చెప్తున్నారు అన్నాడు. చక్కటి వెనక తోట ఉంది, ఆ తోటలో ఒక బావి ఉంది. ఆ బావిలో ఏమైనా చెప్తున్నారంటే తామరపులు కలవపులు చదువుతున్నాయి, తామరపులు వికసిస్తున్నాయి, కలవపులు ముడిచిపోతున్నాయి. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? సూర్యోదయం అయితేనే. సూర్యుడు వస్తేనే కదా కలవపులు తామరపులు వికసించేది. ఇది తెల్లవారిని అనడానికి పూర్తమ్మ మేల్కోరాదా అని చెప్తుంది అన్నమాట. ఇంకా తెల్లవారి నేను చెప్పడానికి ఇది ఒక గుర్తు చెప్పాను. నిన్నేమో వ్యాధులు అంటే శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు, పక్షులు కూతురుతున్నాయి నిన్నటి భాషలో చెప్పారు. మరి ఈవేళ తెల్లవారితో నేను చెప్పడానికి గుర్తుగా ఏం చెప్పారు? నీ పెరటి బాధలో ఉన్నటువంటి తామరపులు వికసిస్తున్నాయి, కలువపులు ముడుచుకుంటున్నాయని చెప్తూ ఇంకొక ప్రమాణం కూడా చూపిస్తున్నాయి అక్కడ. செங்கல் கொடை கூரை வெண்பவர் தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போయినాన్ పోగందారు. செங்கல் கொடை కూரை ఎర్రని ఏడుగు రంగు వస్త్రాలు ధరించినటువంటి సన్యాసులు, తెల్లని పలువరస కలిగినటువంటి సన్యాసులు కుంచుకూరలు ధరించి వారి వారి దేవాలయాలకు ఆరాధన నిమిత్తం వెళుతున్నారు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఉదయాన్నే కూడా బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఇదంతా కూడా జరుగుతుంది. భగవంతుని ఆరాధన ఎప్పుడు చేయాలి? నిద్ర లేచి అప్పుడు మొత్తం పనులన్నీ చేసుకుని 12ంటికి పడుకుంటారు కొంతమంది. వాళ్ళు తామసులు అంటారు. నిద్ర లేవగానే పడక మీద మనం నిద్ర లేవగానే కాలుచాలు చేసుకుని శుభ్రంగా స్నానం చేసి మన ఇంటి ముందు ప్రారంభం చేసుకోవాలని పద్ధతి. కాబట్టి మన పెద్ద చెప్పినవే, మనం చెప్తున్నవన్నీ కూడా చెప్పిన మాటలే కదా మనం చెప్తున్నవి. కానీ ఇది మంచిది, మీరు ఇలా చేయండి చెప్పి. కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఈ సన్యాసులందరూ కూడా కుంచకూరలు ధరించి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు తెలుసుదని పలువరసగలిగారు. అదేంటండి పాల గురించి చెప్పడం ఏంటి? అన్నాడు ఇంత గొప్ప చెప్పింది, పళ్ళ గురించి చెప్తుంది. దాని కూడా ఎంతో చాలా గొప్పదనం ఉంది కనుక దాని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అక్కడ తిరిగిపోయి చెగుడువాన్ పోయినాడు. ఆ స్వామి యొక్క సేవకి ఆరాధనకి వెళ్తున్నారమ్మా, ఇది తెల్లవారిని అనడానికి గుర్తు కదా అని రెండో గుర్తు చెప్తారండి. చెప్పిన తర్వాత ఎక్కడ నువ్వేం
మిమ్మల్ని నేను వచ్చి లేపి మిమ్మల్ని లేపుతాను, లేపి తీసుకుపెడతాను మన వద్ద జరిగేటువంటి ప్రదేశానికి అని చెప్పే వాయువు వేస్తాం. ఎంత నిన్ను నమ్మినటువంటి వాడు కదా, అలాంటి వాడు నేను ముందే వచ్చి లేపుతాను అని ఇంకా అనిపిస్తున్నాయమ్మా. నగా ఉందా ఎడుందిరా నిలవమ్మా నానాగా లజావీరా నా వయాయ్ అని అంటుంది. నా వయాయకు మధురంగా మాట్లాడగలిగిన శంగోడు శంకరమే ఇంతకయ్యే పగయ కన్నానే పాడ శంఖచక్రాలు ధరించినటువంటి అజాను బాహుమైనటువంటి ఆ తామర రేకులను పోలినటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆ పరమాత్మైనటువంటి శ్రీమన్నారాయణని పాడడం కోసం రావమ్మ బయటికి అంటే పెట్టుకోవడానికి నేను చెప్తున్నాను. కొంచెం లోపలికి పెడితే ఇక్కడ ఉన్న విషయం చెప్పాను కదండి. పెరటి భాగంలో జగతి తామర పువ్వులు వికసిస్తున్నాయి, నల్లని కలపులు ముడుచుకుపోతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఆమె ఉంటుంది లోపలినటువంటి గోపాలకు అన్నట్టుగా భావన చేసుకుంటున్నారు. ఏమంటుందంటే ఇప్పుడు మీరు వచ్చి మా వాకిట్లో నిల్చున్నారు, నన్ను చూడాలి అనేటువంటి ప్రీతి మీకు ప్రేమ ఎక్కువగా ఉంది. దానివల్ల మీ ముఖం ఏమవుతుంది? వికసిస్తుంది. మీ ముఖములు వికసించడం చేత తామర పువ్వులు వికసించినట్టుగా అనిపిస్తున్నాయి. మీరు ఎంత పిలిచినా నేను లేకపోవడం చేత మీ కలవలు లాంటి మీ హృదయం ముడుచుకుపోతుంది అన్నట్టుగా కలవలు ముగుడిచ్చినట్టుగా మీ ముఖాలన్నీ కూడా ముగుడిస్తున్నాయమ్మా. అంతే తప్ప ఇది జలరాజ్యం చెప్పడానికి ప్రమాణం కాదు. అది కాదమ్మా, మీకు చేయడానికి ఇక్కడ ఈ దొడ్లో ఉన్న చెప్తున్నా. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి పూలన్నీ కూడా సూర్యోదయంతో వికసిస్తాయి, తర్వాత అలాగే మూసిపోతాయి అనే విషయాన్ని చెప్తే లేదు, మీరు బలాత్కారంగా వాటిని వికసింపజేస్తున్నారు లేదా ముగింపజేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తోంది అని అంటున్నారు. ఇవి బయటకు కాదన్నా, మీ ఊళ్ళో ఉన్నటువంటివి మీరు వెళ్ళి లేచి చూసుకో. అవి వికసించినాయో లేదో లేకపోతే ముగించినాయో లేదో ఒకసారి చూసుకొని వచ్చి తెల్లారి నిర్ణయించుకో అన్నట్టుగా చెప్తూ ఉంటే ఆమె దానిని కూడా అవి మామూలుగా అయితే కాల పరిపాలన వల్ల అవి వికసించడం ముడుచుకోవడం జరుగుతాయి. రామచంద్రమూర్తి మాండవిక పర్వతం మీద దాదాపు వానాకాలం అంతా కూడా అక్కడే ఉన్నాడు. ఆ ఉన్న సందర్భంలో బాగా ఈ వానాకాలం ఈ శ్రవణం బాగా వస్తారంటే బాగా విపరీతంగా మేఘాలు వచ్చేసి వస్త్రాలు కురుస్తాయి కదా. ఆ సమయంలో సూర్యోదయమైందా సూర్యాస్తమైందా అనేది ఎలా తెలుసుకునేవాట అంటే సూర్యోదయం అయింది లేదా సూర్య అస్తమమైంది అనేటువంటిది మాలతీ పుష్పాలు వికసిస్తాయి. అక్కడ మాలతీ చెట్లు లతలు ఉంటే వాటి నుంచి వచ్చే పుష్పాలు వికసిస్తాయి, తావరలు ముడిచిపోతున్నాయి. అంటే అర్థమైంది అక్కడ తావరలు ముడిచిపోతున్నాయంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు. మాలతీ పుష్పాలు వికసిస్తున్నాయి అంటే రాత్రి అయింది అనేది భావన. ఈ విధంగా పగలు రాత్రి ఈ చెట్ల వాళ్ళు ఆ రోజులు ఆ పరిపాలన కలుగుతుంది అని చెప్పేసి చెప్పేవారు. ఇక్కడ ఒక మాట వాడింది ఇంకా చెప్తున్నారు. ఉంగళ్ అంటే ఏమిటి? ఉంగళ్ నీ పెరటి తోటలో అని అంటున్నారు. భగవద్ అనుభవంలో ఉండి భగవంతుడికి చెందినటువంటి వారైతే భగవంతుడి యొక్క పరకంతులై ఉన్నప్పుడు స్వస్వరూప జ్ఞానం తెలిసినప్పుడు అలాంటి వాళ్ళని నేను నాది అనేటువంటి తగ్గించాం అనుకుంటున్నాడు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈ నేను నాది అనేటువంటిది అహంకారం ఉంటారు. సర్వదా పరిత్యాజ్యములు వదిలేయవలసిందే అని చెప్తారు. నేను నాది అనేది ఏమవుతుంది? అహంకారం అంటే భగవంతుడి నుంచి మనం దూరంగా జరిగినట్టే. భగవంతుడి నుంచి దూరంగా జరిగినట్టే భగవత్ సంబంధ జ్ఞానాన్ని కలగదు కదా. వీరెవరిని కోరిక ఆల్రెడీ భగవత్ సంబంధ జ్ఞానాన్ని కలిగి భగవంతుడిని ఆరాధిస్తూ భగవంతుడినే పొందుతూ ఉన్నటువంటి గోపాలు. అలాంటి వాళ్ళకి ఏమంటున్నారు? ఏమమ్మా నీ తోట ఎప్పటిలాగా మేము మనము అన్నారే అన్నట్టు ఈవేళ మళ్ళీ ఒకటే నేను మీరు అంటున్నారు, నీది అంటున్నారేంటి? అలా అన్నా అంటే అది పక్కన అయిపోతుంది. నేను అనేది తగ్గించుకుంటే అది పక్కన అయిపోతుంది అని అంటారు. అందుకే ఇప్పుడు ఒక మాట చెప్తారు, ద్రక్షరస్తు భవేను మృత్యు ద్రక్షలో మోక్షదాయక. 2 అక్షరాల మృత్యు, 3 అక్షరాల మోక్ష. 2 అక్షరాల మృత్యు ఏమిటి? మమ అనుకో. మమ అంటే నాది అనుకో. ఇది 2 అక్షరాలు. నాది అని అనుకున్నాము అంటే అది మృత్యుతో సమానం. మృత్యుతో సమానం అంటే భగవంతుడికి మనం దూరంగా జరిగి వెళ్ళిపోయినట్టే. అంటే వేరే ఏదో ఒక పరిమాణం మీద వచ్చినట్టు. అలా కాకుండా ద్రక్షలో 3
నాది కాదు. మరి ఎవరిది? ఇదిగో నన్ను, నాకు ఈ దేహాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ నాకు ఇచ్చినటువంటి ఇదంతా కూడా నేను చేసేటువంటి సేవ కానీ నీకోటి కానీ అనుభవం అంతా కూడా పరమాత్మదే అని. కాబట్టి ఎప్పుడు కూడా మమ నాది అనుకోడు. నా మమ నాది కాదు. ఏదైనా దానం చేసేటప్పుడు ఏం చేస్తామండి? ఆ ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన దాని మీద నువ్వు సర్వము అధికారాలన్నీ కూడా కోల్పోయిన తర్వాత దాని మీద నీకు అధికారం అనేది ఉండదు. అలాగే ఇక్కడ నీ నమమ అనేటువంటి పదాన్ని వాడాలి అంటారు ఇక్కడ. కాబట్టి భగవంతుడికి భక్తులకి చెందినటువంటిదో భావించాలి ఆత్మని. కాబట్టి అలాంటి భావన లేకుండా అని అంటారు. ఆళ్వార్లు నమ్మాళ్ళ చాలా పంపులు కదండి. ఆయన తను ఉపదేశం చేసేటప్పుడు ఈ నేను నాది అనేటువంటి మాటలు వాడితే మళ్ళీ అప్పటిదాకా వాడంతా కూడా భగవద్ అనుభవం పొందుతున్నట్టు రాదు కదా. ఇప్పుడు నేను మీకు చెప్పాలి నేను నాది వదిలేయండి అని అన్నాను అనుకోండి, మళ్ళీ నేను నాది అని హెచ్చరించినంత మాత్రాన్ని వచ్చి మళ్ళీ నన్ను అంటుకుంటాయేమో భయపడిపోయేవారట నమ్మాళ్ళు. అందుకని ఏం చెప్పేవారట? నీరు నుమదెన్నినయే మొదలు మారింది అంటారు. మీరు మీది అనేది వదిలేయండి అని అన్నారు. నేను చెప్పేటప్పుడు అంటున్నాండి, మీరు ఆ పని చేయాలండి, నేను ఈ పని చేయాలండి అని అన్నారు కదా. మీరు ఆ పని చేయాలండి అని అంటే ఏంటి ఇక్కడ అర్థం? నీకు చెప్పాల్సిన అవసరం మీరు మీది అని చెప్పేసి నేను చెప్తే మీరేమనుకోవాలి? నేను నాది అనేది త్యాగం వదిలేయాలి చెప్తాను. వాళ్ళు మాట్లాడాలి. కాబట్టి మనం ఏం చేసినా నేను నాది అనేటువంటిది వదిలేయండి కదా అంటారు. బాబు ఇక్కడికి కాస్త ఏదో విరక్తి పుట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, ఆచార్య గారి దగ్గరికి వెళ్ళాడు. వీడికి ఆత్మజ్ఞానం లేదు. అయ్యా ఇప్పటిదాకా నేను కష్టపడ్డానండి, నాకేం అర్థం కావడం లేదు, నాకు ఏదైనా మాటలు చెప్పి నాకు ఆత్మజ్ఞానాన్ని కలిగించమని చెప్పేసి ప్రార్థన చేశాక ఈ వెళ్ళిన వాడు. నీ పోయిన తర్వాత రారా అన్నాడు. నీ పోయిన తర్వాత రారా అన్నాడు. వీడికి ఏం అర్థం కాదు. నేను నాకేదో మంచి మాటలు చెప్పి నన్ను మార్చే ప్రయత్నం చేయండి స్వామి అంటే నేను పోయిన తర్వాత నేనంటే ఆ మాటలు చెప్పింది ఆయన పోయిన తర్వాత నాకేం ఇచ్చాను వెళ్ళాడు. 2-3 రోజులు మళ్ళీ వచ్చారు. నేను పోయిన తర్వాత మళ్ళీ ఆయన అదే మాట్లాడాడు. ఏమిటి అర్థం కాదు. ఆ పక్కన నేను పోయిన తర్వాత రమ్మంటే ఆయన పోయిన తర్వాత నాకేం చెబుతారు? రాంచుతారా మనల్ని అన్నాడు. మరి పిచ్చివాడ, నేను పోయిన తర్వాత అంటే అర్థం నేను అనేటువంటి అహంకారం నీలో ఉందే, అది పోయిన తర్వాత నా దగ్గరికి వస్తే నీకు కావాల్సిన ఆత్మజ్ఞానాన్ని ఇస్తాను కదా అని చెప్పారు ఆచార్య. అలాగా ఇక్కడ ఏమంటున్నారు? నీ పెరుగుకోట. కాబట్టి నీది అనేసరికి ఆమెకు చంద్రగారితో కొట్టినట్టుగా భావన చేసుకుని అయ్యో భగవద్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ నేను నాది తగ్గించుకోవడం అనేది ఉత్తమైనటువంటిది కాదు, గవాలను నేర్చుకుందని మన అన్నాడు గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఉంగళ తోటతీరు అని కదండి. ఇక్కడ ఒక తోట నీ తోట అని అన్నారు. నీ తోట అంటే మన శరీరం అనేటువంటి ఒక తోట. ఈ తోటలో ఉన్నటువంటి దిగుడు గారు ఏంటి అంటే మనకి ఈ తల నుంచి ఈ కృష్ణ అంచెల దాకా ఉండేటువంటి ఒక వెన్ను పాము. ఈ వెన్ను పాములో ఏం జరుగుతుంది? నాడీ ప్రసారం జరుగుతుంది. అంటే మనం చేయాల్సిన పనులకు సంబంధించిన ఆజ్ఞలన్నీ ఎవరిస్తారు అంటే ఇక్కడ మెదడిస్తుంది. ఆ మెదడిచ్చేటువంటి ఆజ్ఞలన్నింటినీ ఆ 32 వెన్ను పాములు ఉన్నాయి అన్నమాట. అవి తీసుకొని కిందకి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలకన్నిటికీ చిన్న చిన్న నాడుల ద్వారా అందిస్తాయి. ఇది జరుగుతుంది. ఇది దిగుడు భావం. ఆ దిగుడు భావాలు ఏముంటాయి? ఇందాక ఏం చెప్తున్నాను? దిగుడు భావంలో కమలాలు అంటే ఏంటి? తామరపులు ఉంటాయి కదా. ఈ తామరపులు వికసిస్తున్నాయమ్మా అని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఈ 14 రోజుల్లో మనం పొందినటువంటి జ్ఞానం వల్ల, జ్ఞానం అంటే శివుడు, ఆ జ్ఞానం కలగడం వల్ల మనలో ఉన్నటువంటి ఈ పూలు వికసిస్తున్నాయి, పద్మాలు వికసిస్తున్నాయి. యోగశాస్త్రం చెప్పేటువంటి వాడు మన యొక్క ఈ శరీరంలో పూలు ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి చెప్తారు. మూలాధారం, మొట్టమొదటి ఇక్కడి నుంచి మూలాధారం తర్వాత స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, శుద్ధి, ఆజ్ఞ అన్నట్టు చివరికి వచ్చేసరికి సహస్రారం. ఇలా 7 రకాలైనటువంటి జ్ఞాన కేంద్రాలు అని అంటారు. ఆ జ్ఞాన కేంద్రాలు ఏమవుతుందమ్మా? ఇక్కడ తామర పూలు అవి వికసిస్తున్నాయి. ఇప్పటిదాకా జరిగినటువంటి అనుభవం వల్ల ఆ సూర్యోదయం అయినట్లుగా మాకు జ్ఞానం అనేటువంటిది విప్పారుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఏమన్నారు? కలువలు ముడిచిపోతున్నాయి అని దగ్గర చెప్పింది. అలా ఎప్పుడైతే జ్ఞాన ప్రసారం జరిగి మనలో ఉన్నటువంటి జ్ఞాన కేంద్రాలన్నీ కూడా విచ్చుకొని పరమాత్మయే నాకు రక్షకుడు అనేటువంటి భావం
ఈ మన శరీరంలో ఉండేటువంటి 11 రకాల ఇంద్రియాలన్నీ కూడా అవి చేసేటువంటి పనులన్నింటినీ కూడా తగ్గించుకొని అవి మూర్చుకుపోతున్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది? కేవలం మనసు అనేటువంటి పరమాత్మకు వచ్చేది కలుసుకుంటుంది, భగవదనుభవం పొందుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని అలాంటి జ్ఞాన నిష్టలో ధ్యాన నిష్టలో ఉన్నటువంటి గోపబాలుట ఈ జ్ఞానం మేల్కొలుపుతారు. మేల్కొలుపుతూ ఇంకో రెండో గుర్తు చెప్తుంది. అసంగల్ పొడి కూరై ఎర్రని జేలుగులు రంగు రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని తీసుకొచ్చి బాగా మెత్తగా పొడిగొట్టారు. పొడిగొట్టి నీళ్ళతో కలుపుతారు. నీళ్ళతో కలిపిన తర్వాత ఎర్రటి ద్రావణం వస్తుంది కదా, దానిలోకి తెల్లటి దుస్తుల్ని లేదా తెల్లటి వస్త్రాన్ని వేస్తారు. ఆ రంగు ఆ గుడ్డలకు పట్టడం వల్ల అవన్నీ ఎలా అయిపోతాయి అంటే ఎర్రని కాషాయ రంగులో వచ్చేస్తాయి. అలాంటి కాషాయ వస్త్రాలని ధరించినటువంటి వారు అని అంటున్నారు. ఎవరు వాళ్ళు? సన్యాసులు. సన్యాసులు అంటే ఏంటి? కర్మరూపాపన్నంగా జ్ఞానం కలిగి, జ్ఞానరూపాపన్నంగా భక్తి కలిగి, భక్తి రూపాపన్నంగా వైరాగ్యం కలిగినటువంటి వారు. అంటే ఈ ప్రాపంచమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యం అనేటువంటి భావన కలిగి ఆ వైరాగ్యం చేత ఇతర ప్రాపంచమైనటువంటి విషయాలను వదిలేసేకి వారు సన్యాసులు అని అంటారు. వాళ్ళు ధరించేటువంటి వస్త్రాలు ఎలా ఉంటాయి అంటే కాషాయ నదులు ఉంటాయి. కాషాయం కలిగినటువంటి వారు తెల్లని పనులు వరుస కలిగినటువంటి వారు. అలాంటి మనం జీవస్వాములు అంటాం కదా, జీవస్వాములే సన్యాసులు. వారందరూ కూడా ఏం చేస్తారు? ఎర్రటి కాషాయ వస్త్రాలనే ధరిస్తారు. అంటే వారి మనసు ప్రకోపించకుండా సత్వగుణ అభివృద్ధి జరిగి కేవలం వైరాగ్యం ప్రాపంచమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యం కలిగి కేవలం వారి యొక్క ఆత్మ పరమాత్మకు చేరుకునేటువంటి అత్యవసాయం కలిగినటువంటి వారు. శ్రీరంగం కానివ్వండి, తిరుమల కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఆ దేవాలయాల యొక్క నిర్వహణ అంతా కూడా ఈ జీఎం యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. మన తిరుమలలో చూస్తే ఇద్దరు జీఎం ఉంటారు, పెద్ద జీఎం, చిన్న జీఎం. అలాగే శ్రీరంగంలో కూడా చేస్తున్నాం. అలాగే రకరకాల విదేశాలనే వాటిలో కూడా వేరుండి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థను సరిదిద్ది నడిపించేటువంటి పని చేస్తుంటారు. వారిని ముందుకు చెప్తున్నారు. వారికి ఎలాంటి పనులు వస్తుంది? తెల్లని పనులు వస్తుంటారు. కళ్ళు చూస్తే మనకు అర్థమైపోతుంది వీడేం తింటాడు. తెల్లగా ఉన్నాయనుకోండి, సాత్వికమైనటువంటి ఆహారం సేవించేవాడు. అలా కాకుండా వాళ్ళు పులులు, సింహాలు వాటి బాగా చూసామనుకోండి, పచ్చగా ఉంటాయి. అంటే మాంసాహారం వచ్చేది రాజస తాంసాహారాలు తినడం వల్ల వాటి పళ్ళు గాలి కంటే పచ్చగా తయారు. ఎవరికైతే ఆహార సంస్కృతి ఉంటుందో ఆహారాన్ని చెప్తారు కదండి, మిత బుక్ గీత కరుక. మితంగా తినేవాడే హితంగా మాట్లాడుతున్నారు. మనం తినేటువంటి ఆహారంలో గట్టిగా ఉండేటువంటి పదార్థాలన్నీ మల రూపంలో విసర్జించబడతాయి. సారతరములైనటువంటి పదార్థాలన్నీ మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలో మధ్య మాంసం పట్టడానికి సహాయం చేస్తాయి. సారతమైనటువంటి పదార్థం ఉంటుంది. ఆ సారతమైనటువంటి పదార్థం మన మనస్సు ఏర్పడడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉన్నటువంటి ఆహారంలో సారతమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనసు అనేటువంటి సాత్వికంగా తయారైతే భగవదనుభవాన్ని పొందడానికి అర్హత కలుగుతుంది కనుక అని అంటారు. ఇప్పుడు నోరు 2 పనులు చేస్తుంది కదండి. ఏం చేస్తుంది 2 పనులు? ఒకటి మాట్లాడటం, రెండోదో తోసేయడం, నవిలేయడం. కాబట్టి ఈ రెండింటిలో కూడా మనం శుద్ధి కలిగి ఉండాలి. అంటే మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేటువంటి మాట ఎదుటి వాడిని నొప్పించకుండా ఉండాలి. ఇంకొకటి, నువ్వు తినేటువంటి ఆహారం ఉండాలి అంటే నువ్వు తినేటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారం ఉండాలి. కాబట్టి ఈ రెండు కూడా ఎవరికి ఉంటాయి అంటే ఆ సన్యాసులకు ఉంటాయి. అందువల్ల వాళ్ళ పనులు పరిస్థితి తెల్లగా ఉంటుంది చెప్తూ ఇంకేమన్నారు. ఇంకో మాటలు తంగడు తిరిగిపోయి చెంగుడువా. మీరు మన టీవీలోనో లేకపోతే చూస్తున్నారు అనుకోండి, తెల్లవారు సుప్రభాతం సమయానికి మనకి తిరుమలలో చూస్తే అర్చకని ఇచ్చి అర్చక స్వామిని ఏం చేసుకుని తీసుకొస్తుంటారు. ఒక దివిడి పట్టుకుని ఒక ఆయన వెళ్తాడు, గంట పట్టుకుని ఒక ఆయన వెళ్తాడు. ఆయన పవిత్రంగా రావాలి తిరుమల దగ్గరికి. కనుక వచ్చినప్పుడు ఆ అర్చక స్వామి విజయాన్ని ఏముంటుంది? ఒక కుంచకోల, ఇలా వంకరగా జరిగినటువంటి ఒక కుంచకోల అని అంటారు. ఇప్పుడంటే మనకి గోదావరి తాళాలు, ఇంకో తాళాలు వచ్చేసాయి. ఈ కుంచకోలనే ఉంటాయి. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళిపోయేవాడు. అంత సులభంగా వాళ్ళు వేసేటువంటి నైర్పు కలిగినటువంటి వారంటే ఆ కుంచకోలను ధరించినటువంటి సన్యాసులు భగవత్ సేవకు వెళ్తున్నారు అని అంటారు. ఈ కుంచకోలాలు అంటే ఏంటి? 2 తలుపులు కలిగి గడిపెట్టడం కానీ. కాబట్టి మన మనసులో 2 తలుపులు ఉంటాయి. అహంకారం, మమకారం అనేటువంటి 2 తలుపులు. ఈ 2 తలుపుల్ని తీయగలిగేటువంటి నేర్పి ఉంటుంది అంటే ఆచార్యుడు. ఈ
సాధనమే కుంచెకోల లాంటిది అని అంటారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తారండి. అరచేతిలో వైకుంఠం చూపెట్టలేదండి అని అంటే అరచేయి చూసారు. అరచేయి ఎన్నోసార్లు చెప్పుకుందాం, మర్చిపోయింటారు మళ్ళీ. ఈ అరచేయిలో 5 వేలు కనిపిస్తుంది. ఇదేమంటారు మనం కొట్టు వేలు, ఇదేమంటారు చుట్టూ వేలు, ఈ 3 ఏమంటారు సరే మధ్య వేలని ఉంగరం వేలని చిన్న వేలు. ఈ మూడు తత్వ ఇది భగవతత్వం. భగవంతుడు వీడు జీవుడు. అహం 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 నేను అనేటువంటి దాన్ని చూపిస్తుంది. ఈ మూడు ఉన్నటువంటి ఈ 3 వీడియోలు ఏం తెలియజేస్తాయి అంటే ప్రకృతి తత్వాన్ని. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి. ఈ ప్రకృతి త్రిగుణాత్మకంగా ఉంటుంది. సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి 3 రకాల గుణాలు కలిగి ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమో. ఈ జీవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ పక్కన ఉన్నటువంటి తమో గుణంతో ఉన్నాడు. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి అవిద్య అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి వాడు పక్కనే కూర్చుంటూ ఎంత ఎక్కువగా ఉంటుంది. అబలం నాదే అహంకార భూతులై ఉంటాడు. అలాంటి వాడిని ఆచార్యుడిని ఆశ్రయిస్తే ఏం చేస్తారంటే ఎవరినైనా నువ్వు సుధరుడు కాదు, నీకు నువ్వు రక్షకుడు కాదు, మనందరికీ రక్షకుడైనటువంటి వాడు ఇదిగో ఉన్నాడు భగవంతుడు అని అంటూ వీడిని అలా అమ్మవాడు కాస్త ఇలా నుంచి తీసుకొచ్చి ఈతో అంటే ఈ జీవుడిని పరమాత్మ దగ్గరికి చేరుస్తాడు. ఎవరు చేరుస్తాడు? ఆచార్యుడు చేరుస్తాడు. ఆచార్యుడు మనకి 3 రకాల జ్ఞానాన్ని, అనన్యార శేషత్వం, అనన్యార శరణ్యత్వం, అనన్యార భోగ్యత్వం. పరమాత్మయే ఒక శరణుడు, ఇతరుడు కాదు. పరమాత్మయే నాకు చెందినటువంటి వాడిని, ఇతరులకు చెందినటువంటి వాడిని కాదు. పరమాత్మకే నేను భోగ్యుడు, ఇతరులకు భోగ్యుడు కాదు అనేటువంటి అనన్యార శేషత్వ భోగ్యత్వ శరణ్యత్వాన్ని చెప్తారు. తద్వారా ఈ జీవుడు అనేటువంటి వాడు పరమాత్మకి చెందినవాడుగా నువ్వు ఎవరో అనుకుంటున్నావేమో, వాళ్ళకి చెందినవాడిని, వీళ్ళకి చెందినవాడిని, నిన్ను నేను రక్షించుకోవాలని అనుకుంటున్నావు. నేను రక్షించేటువంటి వాడు పరమాత్మ పైన ఉన్నాడురా, వాడికి వ్యక్తులుగా దాసుడైందా అని చెప్పే విధంగా ఈ జీవుడు వంచి వాడిని పరమాత్మకు కలుపుతారట ఆచార్యుడు. దీన్ని ఉపదేశించరా, ఇది ఉంచుకోగా అంటారు. అందుకే మనసులో ఉన్నటువంటి ఆ తలుపుని వేసినటువంటి గడి, అహంకారం అనేటువంటి గడిని తెలవాల్సింది ఎవరంటే ఆచార్యుడికి. ఆచార్యుడిని మనం ఆశ్రయిస్తే పరమాత్మ యొక్క అనుభవం మనం పొందుతాం. లోపల నమ్మాడు ఉంటారు చూడండి, ఆచార్యులు ఇలా ఇది ఉపదేశించగా అంటారు ఆచార్యులు చూపించేటువంటి. కాబట్టి ఆచార్యులైనటువంటి వారికి ఏముండాలట? విషయ విరక్తి ఉండాలట, పరమాత్మ ఇందే రక్తి ఉండాలట, ఆహార సంఖ్యలు ఉండాలట, వాసుకి ఉండాలట. అలాంటి వారు చెప్తూ ఏమన్నా నేను ఎంగళ పడుకోవాను వాయుషం మమ్మల్ని ముందుగా చెప్తాను చెప్పేసి చెప్పి పూలు రాదు కదా నువ్వు అని అంటున్నావు అనమాట. మేమందరం దేని పడుతున్నాడు? భగవంతుడికి పడేది ఒక మాట, ఇది ఆచరిత శ్రేష్ఠ తదైవ జనా ప్రమాణం తదనవుతుంది. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ మార్గం అంతా పోతూ ఉంటాడో లోపలందరూ కూడా వాడిని ఆశ్రయించి వాడినాలను పోతుంటాడు. కాబట్టి నువ్వు శ్రేష్ఠుడు, నువ్వు బహుదనం పొందినటువంటి దాన్ని. కాబట్టి మేము అనుసరించాలి అని వచ్చి నీ వాటిని ఉంచిన అది కూడా నువ్వేం చెప్పావు? చంద్రాడు వచ్చి నిద్రడు చెప్తామని చెప్పావు కదా అని అంటున్నాడు. భాగవతం చెప్తుంది, ఈ కలియుగంలో ధర్మ ప్రతిష్టాపన జరగడం కోసం ఎవరుస్తారట? ఆచార్యులు అవతరిస్తారట అని అంటున్నాడు. అంటే నువ్వు కపట స్వభావం కలిగినటువంటి దాన్ని కనిపిస్తున్నావేమో అని అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఒకసారి పట్టుబట్టాడు, నోరు తెరిచాడు. అసలు నోరు దగ్గర నుంచి ఏమొస్తుంది? వెన్న వాసన వస్తుంది. కృష్ణ వెన్న దొంగిలించావా? లేదమ్మా, నేను దొంగిలించలేదు. మరి నీ నోటి నుంచి వెన్న వాసన వస్తుంది. నిన్న నుంచావే నాకు వెన్న, దాన్ని చాలా దాచిపెట్టినాను. ఎక్కడ దాచిపెట్టినాడు? ఆయన ముగ్గులో కాదు, నేను ఎప్పుడో దాచిపెట్టింటే ఇవాళ వాసన వస్తుంది. చూసా, అలా నువ్వు దాచిపెట్టిందామన్నా దాగేటువంటి స్వభావం అనేది లోపల ఉన్నటువంటి పరమాత్మను మాకు కూడా కల్పించినటువంటి దాని కదా. ఇప్పుడు నీ గొప్పతనం అనేది ఎప్పుడు బయటపడుతుంది? ఏమంటే మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు కాబట్టి నేను ఏదో 4 ముక్కలు చెప్పకూడదు చెప్తున్నాను. మీరందరూ కూర్చోలేదు అనుకోండి, నాకు ఇక్కడ ఇది పెట్టరు, ఇది కూడా వేయరు, నన్ను ఉంటుంది అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పే మాట వినేటువంటి వాడు ఇక్కడ ఉంటే నేను చెప్పేది 2 ముక్కలకి సార్థకత. అంటే ఉపదేశ అర్హత కలిగినటువంటి శిష్యులు ఉంటేనే గురువు గారికి యోగ్యత కలుగుతుంది. మేమందరం కూడా అలాంటి అర్హత కలిగినటువంటి వాళ్ళని వచ్చి నీ వాటి ముందు మొదలు పెట్టుకుంటే నువ్వు అక్కడ పెట్టుకుంటారు. కాబట్టి నువ్వు లేచి వచ్చి మాకు ఏం చేయాలి? నువ్వు పరమాత్మ కలిగించినటువంటి ఆచార్యులు నువ్వు అంటారు. కాబట్టి మన మనసులో ఎక్కడ చెప్తారు, మన మనసాధ్యాయకి తద్వాచారవృత్తి, తద్వాచారవృత్తి తత్కర్మణావృత్తి అంటే అది సత్పురుషుల యొక్క లక్షణం. మనసులో ఏం భావిస్తారో అది ద్వారా చెప్తారు, చెప్పినటువంటి దాన్ని ఆచరిస్తారు. కాబట్టి నువ్వు ముందు మాకు చెప్పింది నువ్వు ఆచరించలేదు కదా, నువ్వు లేచిరా అని అంటున్నారు. వెడుందిరా లేచిరామా నాన్నదా నవ్వయా సిగ్గులేదు అని అంటున్నారు.
సిగ్గులేదు వెళ్తారని తిట్టడం కాదు ఇక్కడ అర్థం. ముందుగా వచ్చి లేపుతారని చెప్పానే, అయ్యో వాళ్ళు వచ్చిందాక నీ పడుతున్నానే, నువ్వు సిగ్గుపడుతున్నావేమో, నువ్వు సిగ్గులేదానా అని అంతలో ఉన్నటువంటి భావనలు. రామచంద్రమూర్తి అడగారని అని పెడితే ఋషులందరూ వస్తే అయ్యో ఎంతమంది జరిగింది, నేనే మీ దగ్గర అలాంటి దాన్ని అమ్మా నువ్వు అని అంటున్నారు అనమాట. కాబట్టి కృష్ణావతారంలో ఏమిటి అని చెప్పింది దాన్ని ఏమంటారంటే ఉపదేశ అవతారం అంటారు. రామావతారం అంటే ఏమిటి, అనుష్ఠాన అవతారం అని అంటారు. అది చెప్పినటువంటి మాటని అనుసరించడం అని చెప్పేసి చెప్తారనమాట. పూర్వరాగా అనే మాట నా వయాయ్ మాట నేర్పగలిగినటువంటి అని అంటున్నారు. వచ్చి ఏం చేయాలి శంకుడు శంకరం ఎందుకంటే మంగయ్యకన్నానే పాడ శంఖ చక్రాలు జరిగినటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని పాడదాం. శంఖం చేతులు ఎప్పుడు కూడా స్వామి చేతులు ఎప్పుడు విడవకుండా ఉంటుంది. ఇంకా చక్రం ఉన్నా అలా వెళ్ళి ఆయన చెప్పిన పని చేసుకుని మళ్ళీ వచ్చి ఆయన దగ్గరికి చేస్తుంది. ఆయన శంఖం ఎప్పుడు విడవడు. ఆ శంఖం ఎప్పుడు కూడా స్వామికి అనుభవిస్తామని స్వామికి స్పర్శనే కలుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా శంఖచక్రం ఉండాలి అని కోరుకుంటున్నారు అనమాట. అలాంటి శంఖ చక్రాలు స్వామి ఏం చేస్తాడు, ఆ శంఖం ఏం చేస్తుంది, తన చేసేటువంటి ధ్వని ఓం అనేటువంటి యోగా కదండి. అయ్యా పరమాత్మ సమయం ఆశ్రయం ఉంది, రెండురా పిలుస్తున్నట్టుగా ఉంటుంది. వచ్చినటువంటి వాడికి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేయాలి. కాబట్టి కుడి చేతిలో ఉన్నటువంటి ఆ సుదర్శనం ఒకసారి తడుపులు దర్శించు, అప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం మనకు కనిపిస్తుంది. ఇలా శంఖ చక్రాలు ధరించడం వల్ల స్వామి యొక్క బాహువులు బాగా పెరిగిపోయాయి. ఎందుకు అంటే ఆ దూరం నుంచి చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గరగా పొందిపట్టడం తన యొక్క ఆ సౌందర్యాన్ని, తన యొక్క అనుభవాన్ని శంకుడు శంకరం ఎందుకంటే అంగైకన్నానే ఎలాంటి కథ కలిగినటువంటి వాడు ఆయన అంటే రామరదైపులో అంటే నేత్రుడు కలిగినటువంటి వాడు స్వామి అని చెప్తారు. అంటే ఇక్కడ మాట అదేంటంటే కృష్ణుడికి 4 చేతులు ఉన్నాయా మీకు తెలుసా అని చెప్పేసి మళ్ళీ అసలు పుట్టిందే కృష్ణుడు 4 చేతులతో పుట్టాడు. ఎందుకని దేవుడికి వెళ్ళింది, నాయన నువ్వు ఆ పరపదలో ఉన్నటువంటి వాడిలాగా నువ్వు నా కడుపు జన్మించాలి అని చెప్పేసి కోరుకుంది. ఆయన ఎలాగే పుట్టాడు, కథలతో చతుర్భుజాలతో పీతాంబరంతో అక్కడ ఎలా అయితే ఉంటాడో అలా పుట్టాడు. పుట్టిన తర్వాత ఆమె భయం వేసింది, వదిన ఆయన ఈయన కనుక ఏడ్చేటట్లయితే ఆ మాట వింటే మళ్ళీ ఎక్కడ కావాల్సి వచ్చేసి కృష్ణుడు కూడా దూరం చేస్తాడు అని చెప్పేసి అప్పుడు దేవకి వస్తువులు నమస్కారం చేసి ఉమాంటారు. ఉపసంహర విశ్వాత్మం రూపం ఏతత్ చతుర్భుజం. అయ్యా నీ యొక్క ఆ రూపాన్ని నువ్వు ఉపసంహరించుకో, ఆ చతుర్భుజాన్ని ఉపసంహరించుకో స్వామి అని ప్రార్థన చేస్తారట. అలా 4 భుజాలు ఉన్నట్టు ఎవరు తెలుసుకుంటా అంటే అమ్మ ఎవరికి తెలుసుట, యశోదకు తెలుసుట, అక్కడ ఉన్నటువంటి గోపికలందరికీ తెలుసుట. గోపికలకు ఎలా ఉంటుందో ఎలా తెలుసుకుంటారో వాళ్ళు రేపు ముందు ఒక చిన్న కలుగుతున్నటువంటిది అది చెప్పుకొని మిగతా కార్యక్రమాన్ని చేద్దా. ఈవేళ మేల్కొల్సినటువంటి ఆడవారు తొందర అడిపొడి ఆడవారు అని అంటారు. వారిని మేల్కొల్సినట్టుగా ఇక్కడ భావం చేస్తారన్నమాట. రేపు ఈ విశేషాలు రేపు కాకుండా అనుకుంటున్నాం.